రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి రోజున వివాదం నెలకొంది. ఆలయ విస్తరణ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో ఈసారి మహాశివరాత్రి వేడుకలను అధికారికంగా భీమేశ్వర ఆలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ భీమేశ్వర ఆలయంలో స్వామివారిని దర్శించుకున్నారు. అయితే కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు నేరుగా రాజరాజేశ్వర స్వామి సన్నిధికి వెళ్లి దర్శనం చేసుకుంటున్నట్టు సమాచారం వెలువడడంతో వివాదం చెలరేగింది. ఆలయ అధికారులు కొంతమంది ప్రైవేట్ వ్యక్తులకు ప్రత్యేకంగా దర్శనం కల్పించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అనువంశిక అర్చకులు సైతం రాజన్న సన్నిధికి ప్రవేశంపై పరిమితులు ఉన్న వేళ ప్రైవేటు వ్యక్తులు ఎలా దర్శనం చేసుకున్నారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ విషయంపై బీజేపీ రాష్ట్ర నాయకుడు ప్రతాప రామకృష్ణ స్పందిస్తూ ఆలయ అధికారుల అత్యుత్సాహం కారణంగానే ఈ పరిస్థితి తలెత్తిందని ఆరోపించారు. అధికారిక వేడుకలు భీమేశ్వర ఆలయంలో జరుగుతున్న సమయంలో ప్రైవేట్ వ్యక్తులకు రాజరాజేశ్వర స్వామి సన్నిధిలో ప్రత్యేక దర్శనం కల్పించడం ఎలా సాధ్యమైందని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రాజన్న దేవాలయం బంద్ ఉందనే ఆలోచనతో భీమేశ్వరాలను దర్శనాలు పెట్టింది ప్రభుత్వం. దాన్ని అన్ని రంగాల ప్రజలు అందరూ కూడా ఆదరిస్తూ ఉన్నారు. మరి రాజన్న దేవాలయం దర్శనం అసలు లేవా అంటే దానికి సమాధానం లేదు. మరి ఈరోజు ఒక ప్రైవేటు వ్యక్తులు పోయి ప్రాతకాల పూజ సమయంలో దర్శనం చేసుకున్నారు. దానికి బాధ్యులు ఎవరు? మరి స్థానికంగా ఉన్న విప్పు గారు కూడా భీమేశ్వరాలయం దర్శనం చేసుకుని వెళ్ళిపోయారు. మంత్రి గారు ఇక్కడనే పట్టు వస్త్రాలు సమర్పించిపోయారు. ఆ ప్రైవేటు వ్యక్తులు ఎవరు? అధికారులకు సంబంధించిన వాళ్ళ, మరి అధికారులకు సంబంధించిన చుట్టాల, బంధువుల, అది కూడా క్లారిఫికేషన్ ఇవ్వాలి. మరి చిన్న విషయమేం కాదు. అంత సెక్యూరిటీ వలయంలో ఏ రకంగా దొరికిపోయినరో, మరి అర్చకులు ఏ రకంగా పూజ చేయించారో కూడా మాకు కావాలి. నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను, దయచేసి ఆ సీసీ ఫుటేజ్ అర్జెంటుగా తీయాలి. సంబంధిత వ్యక్తులు తెలుసుకోవాలి, వాళ్ళ చర్యలు తీసుకోవాలి. ఇది సరైన డెమోక్రసీ కాదు. అర్చక కుటుంబాలను కూడా అలో చేయకుండా, ఎవరిని అలో చేయకుండా కేవలం డ్యూటీలు అర్చకులను మాత్రం అనుమతి చేస్తామని కూడా ప్రభుత్వం చెప్పింది, స్థానిక విప్పు గారు చెప్పింది. మరి ఈరోజు ఆ ప్రైవేట్ వ్యక్తి ఏ రకంగా లోపల గర్భాలయంలో ప్రవేశించి దర్శనం చేసుకున్నారు, దాని మీద ఇమీడియట్గా ఎంక్వైరీ చేయాలి. నేను కలెక్టర్ గారిని కానీ చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ కలెక్టర్ గారే వారిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. జరిగిన బాధ్యులు ఎవరైనా ఉంటే ఈ చర్య మీద ఖచ్చితంగా కూడా చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఏ మేరకు ఇది నిజం ఒక్కసారి ఆలోచన చేయండి. ఇంతమంది వీఐపీలు వచ్చిన తర్వాత ఇక్కడ దర్శనం చేసుకుని పోతే ఒక్కరిద్దరు వ్యక్తులు ఆ గర్భాలయంలోకి ఏ రకంగా పోయినారు, దర్శనానికి ఏ రకంగా పోయినారు, మరి దాని మీద న్యాయ విచారణ ఎంక్వైరీ అని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.